హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు యాక్చువల్లీ శ్రావణ మాసం వచ్చింది కదండి. 10 డేస్ బ్యాక్ నేను కొంచెం ఇల్లు క్లీన్ చేసుకున్నాను. అది వీడియోలో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది నా శారీస్ కబోర్డ్ అండి. నేను వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. యాక్చువల్లీ సర్దినప్పుడల్లా అనుకుంటారు ఈసారి అస్సలు మిస్అప్ చేయొద్దు, క్లీన్గా పెట్టుకోవాలి అని. బట్ సేమ్ థింగ్ రొటీన్ ఒక 15-20 డేస్ కాగానే మళ్ళీ అది మిస్అప్ అయిపోతుంది. శారీస్ ఎక్కువ కట్టాం కాబట్టి కొన్ని రోజులు ఉంటుందేమో, తర్వాత ఇంకా డ్రెస్సెస్ కబోర్డ్ అయితే 15-20 డేస్ అదే ఎక్కువ అయిపోతుంది. మెస్అప్ చేసేస్తూ ఉంటాను. బట్ ఈసారి స్ట్రిక్ట్గా అనుకుంటున్నాను మెస్అప్ ఏం చేయొద్దు, నీట్గా పెట్టుకోవాలి అని. బట్ అది కాదు, చూద్దాం ఎలా పెడతాను అనేసి. సో ఇక్కడైతే ఫస్ట్ కబోర్డ్ల నుంచి అన్నీ తీసేస్తున్నానండి. ఈ పెద్ద బ్యాగ్స్ అయితే బేసిక్గా నేను కిడ్స్ లెహెంగాస్ పెట్టడానికి వాడతాను. ఆ లెహెంగాస్ కూడా చాలా కాస్ట్లీ లెహెంగాస్ కుట్టిస్తానండి. వాళ్ళు వెయ్యరు, పెట్టరు, అసలు ఒక్కోసారి వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్క లెహెంగా 8,000 9,000 స్టిచ్చింగు, ఆ దుప్పటాసు, మళ్ళీ డైయింగ్ అవన్నీ వేసేటప్పటికి ఇప్పుడు యాక్చువల్లీ టైం నైట్ 11 అవుతుందండి. నేను ఈ టైంకి ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఇల్లు కాదు, ఒక కబోర్డ్ మాత్రం. సో ఫస్ట్ అయితే పైన అంతా కొంచెం సర్ఫ్ వాటర్ వేసి స్క్రబ్ చేస్తున్నానండి. అట్లనే ఏదో పెద్ద రుద్దేస్తాను అనుకుంటుకండి. ఎప్పుడు నార్మల్గా వైప్ చేసుకుంటాను కాలిన్తోని. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెము స్క్రబ్తోని కొంచెం వైప్ చేసి వెట్ క్లాత్ డ్రై క్లాత్తో క్లీన్ చేసేస్తానండి వెంబడే. సో ఇదంతా క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ రూమ్ అయితే మేడ్ ఈవినింగ్ వచ్చి కొంచెం దులిపేసి వెళ్ళింది. ఇంక లోపల కబోర్డ్స్ అంతా బెడ్రూమ్లోవి నేను సర్దుకుంటాను. సో అదంతా ఫస్ట్ అన్ని క్లాత్స్ తీసేసానండి. తీసేసి ఫస్ట్ క్లీన్గా వైప్ చేసుకుంటున్నాను. తర్వాత వైప్ చేస్తున్నాం కానీ అదంతా బ్లాక్గా ఎంత వెళ్తుందో అండి. అసలు స్క్రబ్తో చేస్తుంటే డస్ట్ అసలు మనకు తెలియదు, బట్ చాలా ఉంటుంది. అది వేరే మై వైట్ కబోర్డ్స్. సో వాటికైతే అంటే పైనకైతే బ్లాక్ అయినట్లు ఏమీ తెలియదండి, బట్ చేస్తున్నప్పుడు మాత్రం నల్లగా ఇట్లా బ్లాక్గా వచ్చేస్తుంది అంతా. సో అంతా క్లీన్గా ఫస్ట్ తుడుచుకొని కొంచెం ఒక 10 మినిట్స్ వెయిట్ చేశానండి, అది డ్రై అయిపోయేంత వరకు. సో నేను కబోర్డ్స్లో అయితే మ్యాక్సిమము ఈ షీట్స్ వాడతానండి. యాక్చువల్లీ నేను తెచ్చుకున్నప్పుడు థిక్వి దొరకలేదు. నేను ఎప్పుడైతే ఈ కబోర్డ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, అంటే థిన్గా ఉన్నాయి, బట్ చాలా డేస్ అవుతుంది, బాగానే ఉన్నాయండి. సో ఈ బ్యాగ్ వచ్చేసి నా బర్త్డే అయింది రీసెంట్గా. మా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ చేశారు, ఫాస్ట్ ట్రాక్ది. ఇందులో నైకాలో ఆర్డర్ చేశారు. బాగుందండి, లైట్ వెయిట్, చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ అయితే తెలియదు, ఐడియా లేదు. లోపల కూడా మనకు 2 పార్టీషన్స్ వచ్చాయి. మనం వర్క్కి వెళ్ళినా కూడా ఒక ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. వేరే నార్మల్గా వేరే జాబ్స్ చేసినా కూడా కొంచెం పెట్టుకోవచ్చు అండి. ఇది ఇంకొక ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు, ఫ్రెండ్స్ కమ్ కొలీగ్స్ యాక్చువల్లీ. ఇదొక బ్యాగ్ అండ్ ఇదొక శారీ అండి. ఈ శారీ కూడా బాగుంది యాక్చువల్లీ. మెయిన్గా ఏంటంటే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఈ శారీది. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయలేదు, ఎప్పుడైనా పూజలు ఉన్నప్పుడు స్టిచ్ చేద్దామనేసి పక్కన పెట్టాను. సో పూజలకు కూడా కట్టుకోవచ్చు, బార్డర్ పెద్దగా ఉంది, బాగుంది. అండ్ ఇదొక శారీ. ఇంకొక శారీ చూపిస్తాను. ఇదైతే ఇంకా బాక్సుల నుంచి కూడా తీయలేదు, పంపించాలి. ఈ శారీ వచ్చేసి సెమీ మైసూర్ సిల్క్ అండి. ఇది మా సిస్టర్ ఇచ్చారు గిఫ్ట్. యాక్చువల్లీ మా చెల్లిది నాది ఒకటే రోజు బర్త్డే, ఇద్దరికి కొనిపించారు, డబ్బులు ఇచ్చారు, నేను అది తీసుకున్నాను. అండ్ ఇది ఇటాలియన్ క్రేప్ అండి. ఈ శారీ కూడా రీజనబులే పడింది. ఇది కూడా ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు నాకు, ఫ్రెండ్ కమ్ కొలీగ్ గిఫ్ట్ చేశారు. ఇంకా అవి కట్టలేదు. ఇవి కూడా కొత్త శారీసే అండి, స్టిచ్చింగ్ అయింది, బట్ ఇంకా కట్టలేదు. వాటి ఎప్పుడు కడతానో తెలియదు కూడా, స్టిచ్ చేయించి పక్కన పెట్టాను. ఇవన్నీ పిల్లలవి ఫ్రాక్స్ చిన్నగానే అన్నీ ఒక బ్యాగ్లో పెట్టానండి. విలేజ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. యాక్చువల్లీ లాస్ట్ కబోర్డ్స్లో మేజర్గా శారీ పెట్టికోట్స్ అంతా పెడతానండి. అవంతా ఇంకా క్లీన్ చేయాలి, నీట్గా పెట్టాలి. సో ఫస్ట్ అయితే అంతా అవి డ్రై అయిపోయినాయి నేను ఇవన్నీ చేసేసరికి. సో వీటినన్నిటిని నీట్గా వేసుకుంటున్నాను, ఆ కవర్స్ అంతా. ఇవి కూడా ఓల్డ్ అయిపోయినాయిలేండి, కొత్తవి తెచ్చి వెయ్యాలి. ఇవైతే లెహంగాస్ పిల్లలవి. ఇవి అదే చెప్పాను కదండి, పెద్ద బ్యాగ్స్లో పెట్టి పెడతాను, ఎందుకంటే క్యాన్ అంతా వేస్తాను బాగా. సో అది కబోర్డ్స్లో పెట్టినా కింద పడుతూ ఉంటాయి. ఈ లెహంగాస్ వీడియో మన ఛానల్లో ఉందండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బ్లౌజ్ డిజైన్స్ అలా ఈవెన్ షార్ట్స్లో కూడా సింగిల్గా పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడైతే ఇవన్నీ శారీస్ అండి. శారీస్ కూడా మేజర్గా కవర్స్లో పెట్టుకుంటానండి, కొంచెం డస్ట్ రాకుండా, నీట్గా కూడా ఉంటుంది, ఐరన్ కూడా అలాగే నీట్గా ఉంటుందనేసి. సో ఇక్కడ శారీస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇలాంటి కవర్స్ ఆల్మోస్ట్ ఒక 40-50 వరకు ఉన్నాయిలేండి, అవన్నీ పెడతాను. ఇది మేము రీసెంట్గా వైజాగ్ వెళ్ళాము, అది టీ షర్ట్ అక్కడ.
ముందు కొంచెం చిన్నప్పుడు ఈ ఫ్రాక్స్ అంతా బాగా వేసేవాళ్ళండి. ఇప్పుడు అసలు వెయ్యట్లేదు. ఈ మధ్య ఫ్రాక్స్ కొనడమే మానేశాను నేను. పార్టీ వేరు అంతా స్టిచ్ చేపిస్తా అన్నాను. ఇది కూడా ఎవరికైనా ఇచ్చేసేయాలి మా చిన్న పాపది. ఇంకా దీని స్టోరీ అయితే చాలా పెద్దదిలేండి. ఈ స్కర్ట్ ప్యాంటలూన్స్‌లో తెచ్చానండి. బాగుంది కదా అని నేనొకటి, మా పెద్ద పాప ఒకటి ట్విన్నింగ్ చేద్దామని తెచ్చుకున్నాం. నా దానికైతే అసలు టాపే దొరకలేదు. మా పాపది రీసెంట్‌గా బర్త్‌డే అయింది. సో, ఇది యాక్చువల్లీ మా చిన్న పాపది శారీ ఫంక్షన్ అయితే దీని మీదకి మా టైలర్‌కి చెప్తే తనే ఒకటి డిజైన్ చేసిందండి. బాగుంది యాక్చువల్లీ. క్రాప్ టాప్ లాగా టాప్ చూపిస్తాను చూడండి. బాగుంది. బర్త్‌డే రోజు వేసుకోమన్నా అసలు వేసుకోలేదు. నాకొద్దు జీన్స్ కావాలి అని చెప్పింది. సో, అసలు కేక్ కటింగ్ అప్పుడు కూడా వేసుకోలేదు ఇది. వేస్ట్ అంటే వేస్ట్. అంతంత కాస్ట్‌లీ పెట్టి కొనేటప్పుడు కొంటారు. తర్వాత అక్కడ పడేస్తారు. సో, ఇది ఇలా డిజైన్ చేయించాను. అంటే వర్క్ అంతా చేయించలేదండి. అది వేస్ట్ కదా! సో, దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా భద్రంగా దాంట్లో పెట్టేసి ప్యాక్ చేసేసాను. అది ఎప్పుడు ఇస్తారో కూడా ఐడియా లేదసలు. ఇది ఒక గాగ్రా మా చిన్న పాపది. సో, ఆల్మోస్ట్ టైం 12 అయిపోయిందండి. 1 అవర్ అయింది. ఇంకా కొంచెం వర్క్ ఉంది చేయాల్సినవి. సో, ఇవి కూడా యాక్చువల్లీ కొత్త శారీసే అండి. పెట్టినవి యాక్చువల్లీ. అందులో బాగున్నాయి. నేను కుట్టించుకున్నాను కొన్ని. మిగతాయి అయితే అలా పెట్టేశాను. ఇందులో పౌడర్ ఎందుకుందని నన్ను అడగకండి. అక్కడ ఏదో పిల్లలేసేశారు. అవి యాక్చువల్లీ నాప్కిన్స్ అంతా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు నాకు ఈజీగా హ్యాండీగా ఉంటుందని అక్కడ పెట్టుకుంటాను. స్లైడింగ్ డోర్స్ అనుకుంటాం కదండీ! ఈ గ్యాప్స్‌లో పడే డస్ట్ అయితే క్లీన్ చేయడం చాలా కష్టమండి. యాక్చువల్లీ వాక్యూమ్ పెట్టినా కూడా సమ్‌టైమ్స్ అది లోపల ఉన్నది అస్సలు రాదు. సో, సన్న స్క్రబ్ పెట్టుకొని క్లీన్ చేస్తుంటాను. అదేంటో 1 వీక్ 3, 4 డేస్ కాగానే అక్కడ డస్ట్ ఫామ్ అయ్యి ఒక దగ్గరికి వచ్చేస్తుందండి బూజులాగా. అది క్లీన్ చేయాలంటే లిటరల్లీ ఒక్కోసారి అబ్బా! ఏందిది డోర్స్ పెట్టుకోవాల్సిందే అనిపిస్తుంది నాకు. స్లైడింగ్ డోర్స్‌లో ఉన్న డ్రాబ్యాక్ అయితే అది చాలా డస్ట్ పడుతుంది. అండ్ ఆ గ్యాప్స్‌లో నుంచి కూడా కొంచెం డస్ట్ వెళ్తుంది అనిపిస్తుంది నాకు. సో, ఫైనల్లీ ఇలా ఆర్గనైజ్ చేశానండి. సో, ఫైనల్‌గా కబోర్డ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. రీసెంట్‌గా మా చిన్న పాపది హెయిర్ డొనేట్ చేశామండి క్యాన్సర్ పేషెంట్స్‌కి. యాక్చువల్లీ తనది చాలా లాంగ్ హెయిరు. సో, ఇంకా కొంచెం కట్ చేయి మమ్మీ అని అడిగింది. సరే కట్ చేసేదేదో కట్ చేస్తున్నాం కదా! కొంచెం షార్ట్ అయినా పర్వాలేదు. డొనేట్ చేద్దామని డొనేట్ చేశాము. లాంగ్ థిక్ హెయిర్ అండి యాక్చువల్లీ. ఇది మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళే వచ్చి కట్ చేసేశారు నీట్‌గా. ఆ అబ్బాయి కూడా మంచి ఫ్రెండ్లీ ఉన్నాడండి. శివ తన పేరు. సో, తనొచ్చి మంచిగా నీట్‌గా కట్ చేశాడు, ట్రిమ్ చేశాడు, సెట్టింగ్ కూడా చేసేసి ఎళ్ళాడు. సో, చూపిస్తాను చూడండి. అంత కట్ చే చాలా షార్ట్‌గానే అయింది యాక్చువల్లీ. లాంగ్ హెయిర్ అండి పాపది బాగా. ఫస్ట్ అంత షార్ట్ అవుతుందో లేదో కొంచెం పెద్దగుంటుంది అనుకున్నాము. బట్ వాళ్ళకుండే మెజర్‌మెంట్స్ ప్రకారం అంత కట్ చేయాలన్నారు. సరే పర్వాలేదు ఇంకా డెసిషన్ తీసుకున్నాం కదా అనేసేసి కట్ చేసేసాము. సో, ఫైనల్లీ హెయిర్ కూడా కట్ అయిపోయింది. పాపం తను కూడా హ్యాపీగానే ఇచ్చిందండి. డొనేట్ చేసింది హెయిర్‌ని. ఇది ఈరోజు వ్లాగ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.